ఉంది. ఇవి ఎన్నో కూడా చూసినాం. మళ్ళీ ఇలా ప్రభుత్వము ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అటు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇది యాక్చువల్ బీజేపీ ప్రభుత్వం చేయాలా, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కమెండింగ్ చేయాలా. అయినా కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో. ఇక్కడ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఎమ్మెల్యే ఏమంటారంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తామని అంటున్నాడు, కానీ ఇప్పుడు కూడా చేసులేడు. ఒకప్పుడు ఏమని స్వయం బాబురావు ఎంపీగా గెలిపిస్తే రైల్వే అండర్ బ్రిడ్జి చేస్తామని హామీ ఇచ్చిండు. ఆ హామీ ఇప్పుడు నెరవేరలేదు. మరి రెండవది గోడం నాగేశ్వరను గెలిపిస్తే మర్ర మేము రైల్వే బ్రిడ్జి అండర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పిండు. ఇప్పటికి కూడా దీనికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. గోడం నాగేశ్వర ఎమ్మెల్యే ఉండి అతి గతి లేదు. మళ్ళీ రెండవది ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇది ప్రధాన సమస్య. ఈ సమస్య మాకు 4 మండలాలకు ఉంది. ఈ సమస్య మేము ఇది 2014 నుంచి చూస్తున్నాం. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అక్కడ కేంద్ర ప్రభుత్వము మేము ఇద్దరం కలిసి చేస్తామన్నారు. 2014లో కావాలి. ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ భూమి పూజ కొబ్బరికాయ కొట్టిండ్లు. మరి పోయిన కాంగ్రెస్ అప్పుడు ప్రభుత్వం లేకుండే జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఉన్నప్పుడు కూడా దీనికి ధర్నా చేసిండ్లు. అప్పుడు కూడా ఇది చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకు జరుగులేదు. నిజంగా ప్రజలకు వీళ్ళు మేలు చేసేటోళ్ళు అయితే ఎప్పుడో జరగాల, కానీ ఇంతవరకు కూడా జరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళు ఏం ప్రజాప్రతినిధులు అర్థమైతలేదు. వీళ్ళు ప్రజలకు అవసరం అయ్యేది ప్రజాప్రతినిధులు చెయ్యరు, అవసరం లేని దాన్ని ముందరికి తీసుకొని వస్తారు. ఇప్పటికైనా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. కనీసం ఇది ఎంతో లక్షల మందికి ఉపయోగపడే బ్రిడ్జి, మరి లక్షల మందికి ఉన్న సమస్య ఇది.